ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆ నాయకులు 14 ఏళ్ళు పరిపాలించారు. బీసీలకు ఏమైనా చేశారా మీరని ఆత్మవిమర్శ చేసుకోమని అడుగుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు మా పిల్లలు చదువుకోవాలని ఫస్ట్ క్లాస్ పిల్లగాడు కూడా కూలినాలు పోవద్దు, పొలాల కాడికి పోవద్దని 15,000 రూపాయలు ఇస్తున్నాడు అమ్మఒడి పథకం కింద. అందుకోసం మీరు విమర్శిస్తున్నారా? ఇస్తుంటే మీ కడుపు మంటనా అని నేను అడుగుతున్నా. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ప్రతి బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా ఫీజుల రియంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు, అమ్మఒడి లేదు, ఇంగ్లీష్ మీడియం లేదు. మా పిల్లలు షూజ్ మంచి బట్టలు వేసుకొని, టక్ వేసుకొని, బూట్లు వేసుకొని, ల్యాప్టాప్ పట్టుకొని మా గుడిసెలకి పోయి చదువుకుంటుంటే మీకెందుకు మంట అని చెప్పి నేను అడుగుతున్నా. అది మీ కడుపు మంట? ఖబర్దార్. మేము ఇంకా జీతాలు ఉండం, మేము ఇంకా పశువుల కాడికి పోం, కూలీనాలు పోం. మాకు జగన్మోహన్ రెడ్డి చదువుకొని డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, విమానం ఎక్కి అమెరికా, ఆస్ట్రేలియా పోయి నెలకు 5 లక్షలు 10 లక్షలు సంపాదించాలని 50 లక్షల రూపాయలు ఫీజులు ఇస్తున్నాడు, స్టైపెండ్ ఇస్తున్నాడు. అందుకోసం మా బతుకులు మారిపోయినాయి. గుడిసెలు పోయి బంగ్లాలు వస్తాయి, సైకిల్ నడిచిపోయేటోళ్ళు కాళ్ళలో ఎక్కి తిరుగుతారు. ఆ విధంగా మా బ్రతుకులు మారుతుంటే ఖబర్దార్ ప్రతిపక్ష పార్టీలాగా, కడుపు నిండిన పార్టీలాగా మీరు మా కడుపు కొట్టడానికి చూస్తున్నారు.